హాయ్ అండి. హోటల్ స్టైల్ ఆలు దమ్ బిర్యానీని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయిలో ఆయిలు, నెయ్యి 2 వేసి అది వేడెక్కాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, కొద్దిగా సాల్ట్ వేసి మంటను హై, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ కోసము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలాలు, కొద్దిగా సాల్ట్ వేసి నీరు మరిగించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మీరు బిర్యానీ చేస్తారో ఆ గిన్నెలోకి ఆనియన్స్‌ని వేసుకొని అందులో పెరుగు, ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, అలాగే వేయించుకున్న ఆలుగడ్డలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు వాటర్ మసులుతూ ఉంటే ఈ వాటర్‌లో 1 అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ను అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసి రైస్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన నానబెట్టిన ఈ ఆలు మసాలాలలో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ 90% ఉడికినాక ఈ ఆలు మసాలాలో ఈ రైస్ వేసేసి పైన కొద్దిగా నెయ్యి, అలాగే పాలల్లో కొద్దిగా పసుపు వేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా అన్నం మీద వేసేసి మూత పెట్టి బరువు పెట్టేసేయండి. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ సర్వ్ చేసుకోవడమే. బయటి వాటికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంది చాలా టేస్టీగా, హైజెనిక్‌గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.